రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గానికి మరి శాసనసభ్యులైనటువంటి పట్నం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్సీ నవీన్ అన్న గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన రైతులందరికీ ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను మన ముఖ్యమంత్రి ఎంత పిరికోడు అన్న విషయం మీద చెప్తా. రేవంత్ రెడ్డి గురించి నేను మొన్న దేవాలయం టు కార్యాలయం అని ఒక ప్రోగ్రాంకు పిలుపునిచ్చిన, ఫార్మాకు వ్యతిరేకంగా పిలుపునిస్తే ముఖ్యమంత్రి ఎంత భయస్తుందంటే పొద్దుగాలు లేచి చూసేసరికి నా ఇంటికాడ 2 కానిస్టేబుల్ ఉన్నారు. అరే ఏంది కానిస్టేబుల్ వచ్చిందని చెప్పేసి చూస్తే, అయ్యా మీరు పాదయాత్ర చేస్తున్నారంట, మీరు చేయడానికి వీల్లేదు అంటే, మేము ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళం, మా పట్టా భూములు కానీ ప్రభుత్వం గతంలో మాకు ఇచ్చినటువంటి భూములు కానీ మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము. దానికి నిరసనగా ఈ దేశ పౌరునిగా నిరసన తెలిపే హక్కు నాకుంది. నా రైతుల పక్షాన నా మండలంలో నిలబడే హక్కు నాకుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర చేస్తా అంటే నిన్న 2 ఇన్నోవాలు పోలీసులు, మేము ముంగల పోతే ముంగల వస్తారు, ఎంట పోతే ఏంటో సార్, మార్గ మధ్యంలో నాకు కాయలకు వచ్చి పట్టకపోతే 2 కానిస్టేబుల్ వెంటనే పంపించింది. మీకు అర్థమైంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత భయభ్రాంతులతో బ్రతుకుతున్నది అనేది. ఇంకో విషయం చెప్తా ఉన్నా, ఈ హక్కింపేట్, పోలేపల్లి, లగచర్ల, కుల్చర్లగుంట తాండ ప్రాంతంలో ఈ ఫార్మా కంపెనీ లేదా వేయడానికి ముఖ్యమంత్రి ముందుకున్నాడు. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కూడా చెప్తున్నా, అయ్యా బంగారంలో పంటలు పండించే మా పొలాల్లో నువ్వు కనుక ఫార్మా వేస్తే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ, అదేవిధంగా ఈరోజు కార్యక్రమం ఏదైతే ఉన్నదో 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ అన్నాడు ముఖ్యమంత్రి. ఇప్పటివరకు 2 లక్షలు చేయలే. ఇది పక్కకు పెడితే ఈ 2 లక్షల గోలలో ఏం చేసిందంటే రైతు బంధు అనేది ఇక లేనేలేదు, దాన్ని ఊసేలేదు. రైతు బీమా ఆగస్టు 3వ తారీఖు వరకు రెన్యువల్ చేసేది ఉండే, ఇప్పటి వరకు రైతు బీమా రెన్యువల్ చేయలేదు. ముఖ్యమంత్రి గారు మన ప్రియతమ నాయకుడు హరీష్ రావు గారిని పట్టుకొని నువ్వు రాజీనామా చేయి అని చెప్పేసి అంటున్నాడు. ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మా నాయకులు కొంతమంది సంబోధిస్తున్నారు. నాకైతే మనసు రాదు ప్రియతమ ముఖ్యమంత్రి అన్నికే. ఎందుకంటే అయ్యా నీవు నిజంగా ఒకవేళ 2 లక్షల వరకు చేసినా అనే విశ్వాసం నీకుంటే ఈ గడ్డ మీద నువ్వు గెలిచి వెళ్ళినావు కదా, నేను నీకు ఈ గడ్డ నుంచి సవాల్ విసురుతున్నా. నీకు ఆ విశ్వాసం కనుక ఉంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. కొడంగల్లో నిలబడి దమ్ముంటే నువ్వు పట్నం నరేందర్ రెడ్డి అనేది ప్రజాక్షేత్రంలో తెలుసుకో. యుద్ధం ఈ నుంచే మొదలు పెట్టినా అన్నావు కదా, ఈ నుంచే మేము కూడా సవాల్ విసురుతున్నాం. కొడంగల్ చౌరాస్తాలో అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక కొడంగల్లో డిపాజిట్లు రావు నీకు, లేదా నీ సోదరుడు ఎవరైనా నిలబడితే వాళ్ళకు కూడా అని చెప్పేసి నేను చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా. జై తెలంగాణ.